హాయ్ 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 నమస్తే మంచిగా అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే వంట చికెన్ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద బగోన పెట్టుకోవాలా. చికెన్కి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నా. 1/2 kg చికెన్కి 3.5 పావులు ఆయిల్ పోసుకున్నాం. మీకు 3.5 ఎక్కువ అనిపిస్తే 3 అయినా పోసుకోవచ్చు. నాన్ వెజ్లా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ మంచిగా అవుతుంది. ఆయిల్ హీట్ కాగానే బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, సాజీరా, అనాస పువ్వు, లవంగాలు అవన్నీ నూనెలో మంచిగా ఫ్రై అయినాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం రంగు మారే వరకు మూత పెట్టుకొని తీసుకొని కళ్యామాకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలా. అప్పుడే ఫ్రెష్గా దంచిన ఎల్లిపాయ అల్లం పేస్ట్, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం తీసుకున్న చికెన్ ఉంటుంది కదా, దాన్ని ఉప్పు నీళ్ళల్లో ఒక 5 to 10 minutes నానబెట్టుకోవాలి. అట్లా పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు నీళ్ళలో మనం ఎందుకు వేసుకోవాలంటే ముక్క సాఫ్ట్గా అవ్వడానికి. నూనె దానికి పట్టుకొని స్మెల్ పోవాలంటే కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత కారం వేసుకోవాలి. కారం నేను ఈ చెంచాతో 2.5 చెంచాలు తీసుకున్నా. ఎందుకంటే మాకు కారము కొంచెం ఎక్కువనే ఘాటు ఉంటుంది. మీ కారంను బట్టి మీరు తీసుకోండి. తర్వాత ఉప్పు వేసుకోవాలా. కారం ఉప్పు మంచిగా ముక్కకు పట్టేదాకా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. కారం వేసుకునేటప్పుడు అయినా కానీ, కారం వేసుకున్నాక కలిపేటప్పుడు అయినా కానీ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఇట్లా కొంచెం తొందర మాడిపోతుంది, ఇట్లా ఘాటుగా వస్తుంది. ఆ తర్వాత చిక్కదనం కోసం కొంచెం కొబ్బరిపొడి యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత నీళ్ళు యాడ్ చేసుకోండి. పూరీలు చపాతీలు ఉంటే కొంచెం గ్రేవీ ఎక్కువనే కావాలి కాబట్టి దీనికంటే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలా. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలా. మూత పెట్టుకొని ఒక 2-3 minutes తర్వాత చూడాలా. ఆయిల్ పైకి తేలినట్టు అనిపిస్తే కొత్తిమీర వేసుకోవాలి. అట్లనే ఒక 2 minutes ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పైలం మళ్ళా